Right, next question చూద్దాం. Question number 193. Mr. X invested certain amount in two different schemes A and B. Scheme A offers simple interest at the rate of 12% per annum and scheme B offers compound interest at the rate of 10% per annum. Interest occurred on the amount invested in scheme A in 2 years was 3,600 and the total amount invested was rupees 35,000. What was the interest occurred on the amount invested in scheme B? మిస్టర్ ఎక్స్ నిర్దిష్ట మొత్తాన్ని ఏ మరియు బి అనే రెండు వేరువేరు పథకాల్లో పెట్టుబడి పెట్టారు. పథకం ఏ 12% రేటు వద్ద సాధారణ వడ్డీని అందిస్తుంది. పథకం బి 10% రేటు చొప్పున చక్ర వడ్డీని అందిస్తుంది. రెండేళ్లలో స్కీమ్ ఏ పెట్టిన పెట్టుబడి మీద మొత్తం వచ్చే వడ్డీ 3600. అయితే పెట్టుబడి పెట్టిన మొత్తం 35,000 రూపాయలు అయితే స్కీమ్ బిలో పెట్టుబడి పెట్టిన మొత్తంపై వడ్డీ ఎంత వచ్చింది చూడండి. మిస్టర్ ఎక్స్ ఏం చేస్తారంటే ఏ మరియు బి అనే రెండు వేరు పథకాల్లో పెట్టుబడి పెట్టారు. పథకం ఏ దీని మీద 12% per annumతో వద్ద సాధారణ వడ్డీ అందిస్తుంది. మరియు పథకం బి ఇది సింపుల్ ఇంట్రెస్ట్. పథకం బి 10% చొప్పున చక్ర వడ్డీ అందిస్తుంది. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్. రెండేళ్ల స్కీము ఏలో పెట్టుబడిన 2 ఇయర్స్లో పెట్టుబడిన పెట్టుబడి వచ్చిన మొత్తం వడ్డీ 3,600 రూపాయలు. ఓకే, ఇది ఇంట్రెస్ట్. అయితే ఈ రెండింటి మీద కలిపి పెట్టుబడి పెట్టింది ఎంత అంటే ఏ స్కీము బి స్కీమ్లో మొత్తం మీద కలిపి పెట్టుబడి పెట్టింది 35,000 రూపాయలు. ఓకే, అయితే స్కీమ్ బిలో పెట్టుబడి పెట్టిన మొత్తం మీద ఎంత వడ్డీ వస్తుంది, సిఐ ఎంత, ఇది ప్రశ్న. ఓకే, సో ఇప్పుడు మనం ఈ 12 ఇప్పుడు టీఆర్ పర్సెంటేజ్ ఈక్వల్ టు ఐ అంటాం. టీఆర్ పర్సెంట్ ఈక్వల్ టు ఐ అంటే 24% వాల్యూ 3,600 వడ్డీ కదా. అప్పుడు 100% చేస్తే మనకి ఈ ప్రిన్సిపల్ వచ్చేస్తుంది. ఇక్కడ ప్రిన్సిపల్ అంటే ఏ దగ్గర కొంత ప్రిన్సిపల్ ఉందమ్మా, ఏ దగ్గర కొంత ప్రిన్సిపల్ ఉంది, బి దగ్గర కొంత ప్రిన్సిపల్ ఉంది. ఆ ప్రిన్సిపల్ వచ్చేస్తుంది. ఎట్లా క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 3600 × 100/24. 12 ఎక్క దీంట్లో 3 సార్లు, 12 ఎక్క దీంట్లో 2 సార్లు, సో 2 దీంట్లో 50 సార్లు. ఓకే, 5 3 15. 15 పక్కన 1 2 3 సున్నాలు, సో 15,000 పెట్టుబడి పెట్టాడండి. సో ఏ మీద ఎంత పెట్టి ఉంటాడు, 15,000 పెట్టుబడి పెట్టుంటాడు. అంటే ఆటోమేటిక్గా బి మీద ఎంత పెట్టి ఉంటాడు, 20,000 పెట్టుబడి పెట్టుంటాడు. సో 20,000 మీద పెట్టుబడి 10% 2 ఇయర్స్కి ఎంత కాంపౌండ్ ఇంట్రెస్ట్. అంతే, మ్యాటర్ పేజీ ఉంది కానీ ఆలోచిస్తే చాలా సింపుల్ మ్యాటర్. ఓకే, 20,000 రూపాయల మీద 10% రేట్ చొప్పున 2 ఇయర్స్కి ఎంత కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని అడుగుతున్నాడు. సో 2 ఇయర్స్కి మనకి స్కేల్ మన సైకిల్ వేద్దామా. 2 ఇయర్స్ సైకిల్ 2:1 అవునా. సో ఎంత అమౌంట్ 20,000 మీద పర్సెంట్ ఎంత 10%. 2 సున్నాలు కొట్టేస్తే 200 × 10 2,000. సో ఇప్పుడు ఈ 2,000 మీద మళ్ళీ 10%. సో 2 సున్నాలు కొట్టేస్తే 20 10 200. సో 2 × 2,000 అంటే 4,000 ప్లస్ 1 × 200 4,200. సో దిస్ ఇస్ ద ఆన్సర్ 4,200. సో వాట్ ఈస్ ద సిఐ 4,200 ఈస్ ద సిఐ. ఇలా రాస్తాం కదా, ఎలా 2 × 200 1 × 200 2 × 2,000 4,000 1 200 4,200. దట్ ఈస్ ద ఆన్సర్. సింపుల్గా చేయాలి. ఓకే, దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 193. ఎస్ 194 చూడండి. ఏ మ్యాన్ బారోస్ మనీ అట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అట్ ద రేట్ ఆఫ్ 3% per annually and lent it immediately at the rate of 5% compound half yearly, and due to this he gained 330 at the end of a year. Find the amount that he borrows. ఒక వ్యక్తి సంవత్సరానికి 3% చక్ర వడ్డీకి డబ్బును అప్పుగా తీసుకుంటాడు మరియు దాన్ని వెంటనే అర్ధ సంవత్సరానికి 5% రేటుతో అర్ధ సంవత్సరానికి లెక్క కట్టే విధానంలో చక్ర వడ్డీ సమ్మేళనంతో అప్పుగా ఇస్తాడు. మరియు దీనివల్ల అతను సంవత్సరం చివరిలో 330 రూపాయలు లాభపడతాడు. అయితే అతను రుణం తీసుకున్న మొత్తాన్ని కనుగొనండి అంటున్నాడు ప్రశ్నలో. చూడండి, ఏ మ్యాన్ బారోస్ మనీ అట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అట్ ద రేట్ ఆఫ్ 3% యాన్యువల్లీ. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ తీసుకున్నాడు 3% యాన్యువల్లీకి. అండ్ లెంట్ ఇట్ ఇమీడియట్లీ అట్ 5% కాంపౌండ్ ఇంట్రెస్ట్. 5% కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇది సిఐనే. కాంపౌండ్ ఇంట్రెస్ట్ హాఫ్ ఇయర్లీతో క్యాలిక్యులేట్ చేసే దాంట్లో 5%కి అప్పుగా ఇచ్చాడు. అదేనా 3% రేటుకి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి తీసుకున్నాడు. దాన్ని ఏం చేస్తున్నాడు, అప్పుగా ఇస్తున్నాడు. మళ్ళీ వాడిస్తున్నాడు. ఎలా ఇస్తున్నాడు, హాఫ్ ఇయర్లీ క్యాలిక్యులేట్ చేసేటట్టుగా 5%కి ఇస్తున్నాడు. ఎస్, అండ్ డ్యూ టు దిస్ ఈ గెయిన్ 330 రూపీస్ లాభం వచ్చింది. దీనివల్ల 330 రూపీస్ లాభం వచ్చింది అట్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్. ఫైండ్ ద అమౌంట్ దట్ హీ బారోస్. ఓకే,
సో ఇక్కడ ఇయర్ 1 ఇయర్, టైం పీరియడ్ ఇక్కడ 1 ఇయర్. సో హాఫ్ ఇయర్లీ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఏం చేయాలన్నా, హాఫ్ ఇయర్లీ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు 1 ఇయర్లో 2 హాఫ్ సైకిల్స్ ఉంటాయి, 2 హాఫ్ ఇయర్స్ ఉంటాయి, 2 హాఫ్ ఇయర్స్. 1 ఇయర్కి 2 హాఫ్ ఇయర్స్ ఉంటాయి. ఎస్, 2 హాఫ్ ఇయర్స్ ఉంటాయి. ఇక్కడ 5% కూడా ఏమవుతుంది, దీంట్లో హాఫ్ అవుతుంది, 5/2% అవుతుంది. ఎస్, 5/2%. సో ఇప్పుడు మనం ఇక్కడ చూడండి. సో ఇక్కడ మనం 3% అంటే 3/100 అంటే అర్థం ఏంటి, 100 ప్రిన్సిపల్ అయితే 103 అమౌంట్ అవుతుంది. ఎస్, ఈ కేసులో నెక్స్ట్ ఈ కేసులో ఏమవుతుంది చూడండి. ఈ కేసులో సో 5/2% అంటే ఎలా రాయొచ్చు, 5/2% అంటే 5/200 అంటే 1/40. సో 40 ప్రిన్సిపల్ అయితే అమౌంట్ 41 అవుతుంది అంటే 2 సైకిల్స్. సో 40/41 అంటే ఇది 1600 అవుతుంది, ఇది 1681 అవుతుంది. ఎస్, ఈ కేసులో అది ఈ కేసులో. సో ఈ రెండింటి మీద మొత్తం మీద ఆయనకి లాభం ఎంత వచ్చిందంటే 330 రూపాయలు లాభం వచ్చింది. ఎస్, సో ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే దీన్ని కూడా 1600గా మార్చేద్దాం. ఎందుకంటే ఇక్కడ 1600 ప్రిన్సిపల్ సేమేగా, ప్రిన్సిపల్ సేమ్, అర్థమవుతుందా? అదే డబ్బుల్ని 3% 1 ఇయర్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ తీసుకొని హాఫ్ ఇయర్కి 5% చొప్పున ఇచ్చాడు, అయ్యే డబ్బులు. ఇక్కడ 1600 అయితే ఇది కూడా 1600 అవ్వాలిగా. సో ఇంటూ 16 అవ్వాలంటే 16తో మల్టిప్లై చేస్తే 1600 అవుద్ది. ఇంటూ 16 ఇంటూ 100 1600 అంటే ఎట్లా దీన్ని కూడా 16తో మల్టిప్లై చేస్తే 1648 అవుతుంది. ఎస్, సో అప్పుడు అమౌంట్ ఎంత వచ్చింది, 1681 వచ్చింది, ఇక్కడ 1648 వచ్చింది. ఈ అమౌంట్లో వచ్చే డిఫరెన్సేగా వాడికి వచ్చే లాభం. 1648 వచ్చింది ఇక్కడ, 1681 వచ్చింది ఇక్కడ. సో ఆ డిఫరెన్సే కాడికి వచ్చే లాభము. వడ్డీ రూపంలో వీడికి వస్తుంది, వడ్డీ రూపంలో వీడి కట్టాలి, వీడి దగ్గర తీసుకుంటాడు. ఆ మధ్యలో వచ్చే డిఫరెన్సేగా వాడికి వచ్చే లాభము. అసలు అలా కట్టాల్సిందే ఇద్దరు. ఎస్, 1681 నుంచి 1648 తీసేయండి. సో 33. ఈ 33 పార్ట్స్ గాను వాడికి వచ్చిన లాభము యాజ్ పర్ మై పిక్చర్ 33 పార్ట్స్, యాజ్ పర్ గివెన్ 330. సో 33 పార్ట్స్ గాను 330 అంటే ఒక పార్ట్ వాల్యూ 10. అయితే అతను ఎంత రుణం తీసుకున్నాడు, ప్రిన్సిపల్ కావాలి. ప్రిన్సిపల్ ఎంత, 1600 పార్ట్లు. 1600 పార్ట్లు వాల్యూ ఎంత అంటే 1600 ఇంటూ 10 అంటే 16,000. సో వాడు అప్పు తీసుకుంది ఎంతంటే 16,000 రూపాయలు అని చెప్పచ్చు. దిస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, 16,000 రూపాయలు అప్పు తీసుకున్నాడు. అర్థమైంది నాన్న? సో ఫస్ట్ ఏం చేశాడంటే 3% చెప్పున 1 ఇయర్ పీరియడ్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి అప్పు తీసుకున్నాడు. తీసుకున్నవాడు మళ్ళీ అప్పు తిప్పుతాడు అనమాట. ఎలాగంటే 5%కి హాఫ్ ఇయర్లీ క్యాలిక్యులేటెడ్ అయ్యేటట్టుగా కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఇస్తున్నాడు. సో 1 ఇయర్ స్కేల్కి 3/100 అంటే 100 ఇక్కడ ప్రిన్సిపల్ అయితే అమౌంట్ 103 అవుతుంది. ఇక్కడ 1 ఇయర్లో 2 హాఫ్ ఇయర్ స్కేల్స్ ఉంటాయి, 2 స్కేల్స్, రేటు కూడా ఆఫ్ అవుతుంది అంటే 5/2% అవుతుంది. 5/2% 1/40 ఫ్రాక్షన్ వాల్యూ. సో 40 అయితే అమౌంట్ 41 అవుతుంది, 40 + 1 41 అవుద్ది, 41 2 సార్లు రాస్తావు ఎందుకని 2 స్కేల్స్ కాబట్టి. సో 1600, ఇది 1681. మరి వీడు తీసుకున్న అప్పు, వీడిచ్చిన అప్పు రెండు ఒకటే కదా, 1600 పార్ట్లు ఉండాలి, మరి 100 ఉంది ఇక్కడ, అందుకే దాన్ని 16తో మల్టిప్లై చేసి అప్పుడు 1600. సో ఇక్కడ 16తో మల్టిప్లై చేస్తే ఇక్కడ కూడా 16తో మల్టిప్లై చేసి 1648. వీడు అమౌంట్ ఎంత అంటే 1681, వీడి అమౌంట్ అంటే 1648. సో ఆ రెండు మధ్యలో ఉండే వ్యత్యాసమే ఆ లాభం. 33 పార్ట్లు 335, ఒక పార్ట్ 10 రూపాయలు. తీసుకున్న అప్పు ఎంత అంటే 1600 పార్ట్లు, 1600 × 10 16,000 రూపాయలు. దట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ this question. Next question number 195 చూడండి. B borrowed ₹5,000 from A at 6% per annum at simple interest and lended it to C at 10% per annum at compound interest. If after 2 years B paid back to A by taking from C and the profit get by A through this transaction is, సాధారణ వడ్డీకి సంవత్సరానికి 6% చొప్పున A నుండి 5,000 రూపాయలు B అప్పుగా తీసుకుని వెంటనే చక్రవడ్డీకి సంవత్సరానికి 10% చొప్పున Cకి అప్పుగా ఇచ్చాడు. 2 సంవత్సరాల తర్వాత B సొమ్మును C వద్ద తీసుకుని Aకి చెల్లించినట్లయితే ఈ లావాదేవీ ద్వారా A పొందే లాభాన్ని కనుగొనండి. సూపర్ క్వశ్చన్ అన్న. సో ఇప్పుడు చూడండి, సాధారణ B borrowed 5,000 ఫ్రమ్ A దగ్గర నుంచి ఒక 5,000 రూపీస్ తీసుకున్నాడమ్మా. ఒక 5,000 రూపీస్ తీసుకున్నాడు ఫ్రమ్ ఏ దగ్గర నుంచి B తీసుకున్నాడు అట్ సింపుల్ ఇంట్రెస్ట్, అట్ 6% సింపుల్ ఇంట్రెస్ట్, 6% సింపుల్ ఇంట్రెస్ట్కి తీసుకొని అండ్ లెండ్ ఇట్ టు సి. ఈ B అనేవాడు ఏం తీసుకున్నాడు, A దగ్గర తీసుకొని B Cకి ఇస్తున్నాడు అట్ 10% per annum. సో అదే 5,000 రూపాయలని
ఎట్లా ఇస్తున్నాడు 10% పర్ యానం అట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. వీడు సింపుల్ ఇంట్రెస్ట్ తీసుకున్నాడు. ఆఫ్టర్ 2 ఇయర్స్ అంటే ఇక్కడ 2 ఇయర్స్ పీరియడ్, ఇది 2 ఇయర్స్ పీరియడ్. ఆఫ్టర్ 2 ఇయర్ బి పెయిడ్ బ్యాక్ టు ఏ టేకెన్ ఫ్రమ్ సి. ఈ సి దగ్గర నుంచి డబ్బులు తీసుకొని బి ఇక్కడ నుంచి వీడు ఏకి ఇచ్చాడు. ఓకే, అప్పుడు ఈ ట్రాన్సాక్షన్లో ఏకి ఫైండ్ ద ప్రాఫిట్ గెట్ బై ఏ. బి బారోడ్ ₹5,000 ఫ్రమ్ ఏ and 6% per annum at simple interest and lend it to C at 10% per annum at compound interest. If after 2 years B paid back to A by taken from C, find the profit get by A through this transaction. I think ఈ లావాదేవీ ద్వారా B పొందే లాభం, ఏ కంటే B కదా వచ్చేది లాభం, B పొందే లాభాన్ని కనుగొనండి, ఏ కాదు B. సో ఇక్కడ SI ఎంత 6% ఆఫ్ 6% 2 years అంటే 12%, TR %. 10% చొప్పున 2 years అంటే 10 ప్లస్ 10 into 10/100, 20 + 1 21% వస్తుంది. అర్థమవుతుందా నాన్న? అర్థమవుతుందా? ఇక్కడ 12% కట్టాలి వీళ్ళిద్దరి మధ్యలో, ఇక్కడ 21% కట్టాలి వీళ్ళిద్దరి మధ్యలో. ఎస్, బి అనేవాడు ఏ దగ్గర డబ్బులు తీసుకొని సికి ఇచ్చాడు. బి కట్టేది 12%, కానీ సి దగ్గర తీసుకునేది 21%. అంటే మొత్తం మీద వాడికి లాభం 9%. ఎస్, 9% లాభం. ఈ 9% వాల్యూ ఎంత? బీకి వచ్చే లాభం ఎంత? ఈ 9% వాల్యూ ఎంత? సో మనకి తెలిసి 100% వాల్యూ, ప్రిన్సిపల్ 100% వాల్యూ 5,000 అయితే 9% వాల్యూ ఎంత చేసేస్తుందిగా? 5,000 into 9/100. ఇక్కడ 2 zeros క్యాన్సల్. సో 450 రూపాయలు. సో మొత్తం మీద బీకి వచ్చే లాభం ఎంత? 450. ఎస్, ఏ కాదు బి లాభం. క్వశ్చన్లో ఐ థింక్ ప్రింటింగ్ మిస్టేక్. బి పొందే లాభాన్ని కనుగొనండి. బి కదా ట్రాన్సాక్షన్ చేసిందంతా బి. సో బి ఏం చేస్తున్నాడు? బి బారోడ్ 5,000 ఫ్రమ్ ఏ. సో బి తీసుకుంటున్నాడు, బి అప్పిస్తున్నాడు మళ్ళీ. సో బి కట్టే వడ్డీ 12%, కానీ బి తీసుకునే వడ్డీ 21%. ఆ మధ్యలో 9% లాభం. ఎస్, ఎంత మీద? 5,000 మీద 9%, 450. 5,000 మీద 9% లాభం వస్తుంది. ఒక 5,000కి 9% లాభం వస్తుంది. 2 సున్నాలు కొట్టేస్తే 450 రూపాయలు లాభం. ఎస్, ఇట్లా 100% కూడా అనుకోక్కర్లా. 5,000 మీద 9% లాభం. రైట్. Question number 195 is over. Question number 196. ₹7,350 was partly invested in scheme A at 10% compound interest compounded annually for 2 years and partly in scheme B at 7% simple interest for 4 years. Both the schemes earns equal interest. How much was invested in scheme A? 7,350 రూపాయలని ఏం చేశారంటే స్కీమ్ ఏ, స్కీమ్ బి రెండు స్కీమ్స్లో పెట్టుబడిగా పెట్టారు. 7,350 రూపాయలని స్కీమ్ ఏలో 10% వద్ద పెట్టుబడి పెట్టాడు. 2 సంవత్సరాల తర్వాత చక్రవడ్డీకి. మరియు 7,350 వాజ్ పార్ట్లీ ఇన్వెస్టెడ్ ఇన్ స్కీమ్ ఏ అట్ ద 10% పర్ యానం కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఫర్ 2 ఇయర్స్ పీరియడ్కి. అండ్ పార్ట్లీ ఇన్ స్కీమ్ బి 7% పర్ యానం ఇంట్రెస్ట్ ఫర్ 4 ఇయర్స్. ఇది 4 ఇయర్స్కి పెట్టుబడి పెట్టారు. ఇది సింపుల్ ఇంట్రెస్ట్. బోత్ ద స్కీమ్స్ ఎర్న్ ఈక్వల్ ఇంట్రెస్ట్. ఇక్కడ ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందో ఇక్కడ ఇంట్రెస్ట్ కూడా అంతే వచ్చింది. ఎస్, హౌ మచ్ వాజ్ ఇన్వెస్టెడ్ ఇన్ స్కీమ్ ఏ? ఈ స్కీమ్లో ఎంత పెట్టుబడి పెట్టారు? ఇది ప్రశ్న. 7,350 రూపాయలు ఉన్నాయి. దాంట్లో కొంత భాగాన్ని 10% చొప్పున 2 సంవత్సరాలకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ లెక్క కట్టే దగ్గర పెట్టుబడి పెట్టారు. కొంత భాగాన్ని, మిగిలిన భాగాన్ని 7% చొప్పున 4 ఇయర్స్కి సింపుల్ ఇంట్రెస్ట్లో పెట్టుబడి భాగాన్ని పెట్టారు. ఇక్కడ తీరా చూస్తే 2 వడ్డీలు సమానం అయితే ఏలో పెట్టుబడి ఎంత? ఓకే, రైట్. సో వెన్ యూ అబ్జర్వ్ ఇదైతే డైరెక్ట్గా చెప్పేయచ్చు. 7 4 28%. ఇక్కడ TR %. ఇక్కడ 10% చొప్పున 2 ఇయర్స్ అంటే 10 + 10 into 10/100 అంటే 20 + 1 21%. ఇక్కడ ఇది 21% ఇక్కడ. ఎస్, అంటే దీన్ని చెప్పొచ్చు, ఏం చెప్పొచ్చు అంటే ఈ రెండు క్యాలిక్యులేషన్ అయిపోయింది కదా. 21% ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 28% ఆఫ్ బి. 21% ఆఫ్ ఏ ఈక్వల్ టు 28% ఆఫ్ బి. ఎస్, ఏ కింద ఏ రాయండి, బి కింద ఇది వచ్చి బి రాయండి. ఇది 28, ఇది 21. ఓకే, 4 ఏళ్ళు 3 ఏళ్ళు. సో మొత్తం మీద ఏలో 4 పార్ట్లు పెట్టారు, బిలో 3 పార్ట్లు పెట్టారు. ఎస్, మొత్తం 7,350 ఎన్ని పార్ట్లు చేయాలి? అప్పుడు 4 ఒకరికి ఇవ్వాలి, 3 ఒకరికి, అంటే 7 పార్ట్లు. అంటే టోటల్ పార్ట్స్ ఎంతంటే 7. సో ఈ 7 పార్ట్స్ వాల్యూ ఎంతంటే 7,350. అయితే ఎవరిది అడిగారు? ఏలో పెట్టుబడి ఎంత? ఏలో ఎన్ని పార్ట్స్ చెప్పండి? 4 పార్ట్స్ ఎంత అంటే 4 into 7,350/7. ఓకే, 1 7 7, 5 7 35, 0. 2 ఒకేసారి తీసుకుంటే 0 పెట్టాలి.
1050 ఇంటూ 4 4000 450 200 4200. సో వాట్ ఇస్ ద ఆన్సర్? 4200 is the exact answer for this question. 4200. అర్థమైందా? సో ఏలో 21%, బిలో 28%కి ఈక్వల్. అది ఇంట్రెస్టే, ఇది ఇంట్రెస్టే. ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఇంట్రెస్ట్ అన్నాడుగా, ఇంట్రెస్ట్ ఈక్వల్ టు ఇంట్రెస్ట్ అన్నాడు. ఇంట్రెస్ట్ అంటే ఏంటి? TR%. ఇంట్రెస్ట్ అంటే ఏంటి? TR%. TR% ఎంత దీంట్లో? 28% ఆఫ్ బిలో 28%. బి అనే పెట్టుబడిలో 28%. ఇక్కడ కూడా అంతే, 21% ఆన్ ఏ అనమాట. ఓకే రైట్. క్వశ్చన్ నెంబర్ 197 చూడండి. ₹1500 were invested for 5 years in a scheme A which offers simple interest at the rate of 14% per annum. The amount received after 5 years and some additional money is then invested in scheme B for 2 years which offers compound interest compounded annually at the rate of 20% per annum. If the compound interest received from scheme B after 2 years is ₹1408, what was the additional money invested in scheme B apart from the amount received from scheme A? చూసారా, క్వశ్చన్ అంతా క్లమ్జీగా ఉంది. జాగ్రత్తగా 1-2 సార్లు చదువుకొని చేయాలి ఇలాంటి ప్రశ్నలు. ₹1500 14% యానం చొప్పున సాధారణ వడ్డీ అందించే పథకం ఏలో 5 సంవత్సరాలు పెట్టుబడి పెట్టారు. 5 సంవత్సరాల తర్వాత అందుకున్న మొత్తం నుంచి కొంత మొత్తము మరియు కొంత అదనపు డబ్బు వేసి 20% per annum చొప్పున చక్రవడ్డీకి అందించే పథకం బిలో 2 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టబడుతుంది. 2 సంవత్సరాల తర్వాత పథకం బి నుండి పొందిన చక్రవడ్డీ ₹1408. స్కీమ్ ఏ నుండి పొందిన మొత్తం కాకుండా స్కీమ్ బిలో పెట్టుబడి పెట్టిన అదనపు డబ్బు ఎంత? ఓకే, ఆ ఎడిషనల్ అమౌంట్ ఎంతో కనుక్కోమంటాడు. దానికి ఒక్కొక్క స్టెప్ చూసుకుంటే చేయండి. ₹1500 వాజ్ ఇన్వెస్టెడ్ ఫర్ 5 years. ₹1500 were invested for 5 years in scheme A which offers simple interest at the rate of 14% per annum. సో ఇదంతా ఒక స్టెప్ నాన్న, ఇదంతా ఒక స్టెప్. ఇక్కడ వరకు ₹1500 జాగ్రత్త చూడండి. ₹1500 ఓకే 5 yearsకి ఓకే 14% రేట్ చొప్పున ఓకే స్కీమ్ ఏలో పెట్టుబడి పెట్టారు. ఎస్, అంతే కదా దాని అర్థం. 1500 were invested for 5 years in the scheme A which offers simple interest at the rate of 14% per annum. అంటే 5 14 70. సో 70% కట్టాలి దీంట్లో. 1500లో 70%, 2 సున్నాలు కొట్టే. 1500 15 into 70 1050. 15 into 70 అంటే 1050. ఇది సింపుల్ ఇంట్రెస్ట్. ఎస్, అది స్కీమ్ ఏలో పెట్టి. ద అమౌంట్ రిసీవ్డ్ ఆఫ్టర్ 5 years అండ్ సమ్ ఎడిషనల్ మనీ. ఇప్పుడు అమౌంట్ ఎంత అవుద్ది? అమౌంట్ ఎంత ఉంది ఇక్కడ? 1500 ప్లస్ 1050 అంతేనా? ఇది ప్రిన్సిపల్, ఇది ఇంట్రెస్ట్. 2650. ఓకే, ద అమౌంట్ రిసీవ్డ్ ఆఫ్టర్ 5 years సమ్ ఎడిషనల్ మనీ. ఈ 2650కి ఇంకొంచెం ఎడిషనల్ మనీని కలిపి ఓకే ఈజ్ దెన్ ఇన్వెస్టెడ్ ఇన్ స్కీమ్ బి. స్కీమ్ బిలో పెట్టుబడి పెడతాను. సో ఇక్కడ వరకు అయిపోయింది. ఫర్ 2 years, ఎన్ని సంవత్సరాల పాటు? 2 years విచ్ ఆఫర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అట్ ద రేట్ ఆఫ్ 20% per annum. 20% per annum. If the compound interest received from scheme B after 2 years. సో 2 years తర్వాత వచ్చిన కాంపౌండ్ ఇంట్రెస్ట్ మొత్తం ఎంత అంటే ₹1408. ₹1408. అయితే వాట్ వాజ్ ద అడిషనల్ మనీ ఇన్వెస్టెడ్ ఇన్ స్కీమ్ బి అపార్ట్ ఫ్రమ్ ద అమౌంట్ రిసీవ్డ్ ఫ్రమ్ స్కీమ్ ఏ? స్కీమ్ ఏ నుంచి వచ్చిన డబ్బు కాకుండా, స్కీమ్ ఏ నుండి పొందిన మొత్తం కాకుండా స్కీమ్ బిలో పెట్టిన అదనపు పెట్టుబడి ఎంత? ఇది కావాలి, అంతే ప్రశ్న. స్కీమ్ ఏ, స్కీమ్ బి. స్కీమ్ ఏలో వచ్చి డబ్బులు తీసుకెళ్ళి, ఇప్పుడు జనరల్గా బ్యాంకులు ఏం చేస్తారంటే ఆ స్కీమ్లో డబ్బులు పెట్టామనుకోండి, మెచ్యూరిటీ అయిపోయింది అనుకోండి, వెంటనే వాళ్ళు ఏం చెప్తారంటే నీకు సార్ ఇంకొక ప్రోగ్రామ్ ఉందండి, ఇంకొక మంచి స్కీమ్ ఉందండి, ఆ స్కీమ్లో పెట్టినట్టయితే మీకు ఇంకా చాలా ప్రాఫిట్ వస్తుంది అట్లా చెప్తుంటారు. వెంటనే మనోడు కూడా ఏం చేశారంటే, పేరేమని ఇచ్చారా? ఏం లేదు. మనోడు కూడా ఏం చేశారంటే వాడికి వచ్చిన డబ్బులు మొత్తం మీద ఈ ₹2650 వచ్చింది ఫస్ట్ స్కీమ్ నుంచి. ఆ 650 కాకుండా వాడి జేబులో ఇంకొంచెం మనీ తీసి ఆ మొత్తం మనీ కూడా వేసి 2 yearsకి 20%కి చక్రవడ్డీకి పెట్టాడు. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్, అవునా? చూడండి, స్కీమ్ బి కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఇది చక్రవడ్డీకి. అయితే అప్పుడు 2 years తర్వాత 20% రేటుతో వాడికి ₹1408 వడ్డీ వచ్చింది. వడ్డీ అనేది కాంపౌండ్ రేట్ ఆఫ్ వడ్డీ వచ్చింది. అయితే వాడు వేసిన ఎక్స్ట్రా అమౌంట్ ఎంత? ఇది ప్రశ్న. ఓకే, సో 2 yearsకి 20% అంటే మనం పర్సెంట్లోకి మార్చచ్చుగా. 2 yearsకి 20% అంటే ఏంటి? 20%కి 20 + 20 + 20 × 20/100. ఎస్, అవునా? అంటే ఇక్కడ 2 సున్నాలు, ఇక్కడ 2 సున్నాలు గుడిపోతే 20, 20, 40,
2 4 44 44%. ఇది టీఆర్ పర్సెంట్ లాంటిది, అది ఇంట్రెస్ట్. ఈ రెండు ఈక్వల్ అంటే 44% వాల్యూ 1408 అయితే 100% వాల్యూ ఎంత? 100% వాల్యూ ఎంత? సో ఇక్కడ చూడండి 5 + 0 5 2550 2550 2660 కాదు 05 5 + 0 5 1 + 1 2 2550 నాట్ 2650 2550 2550. సో ఇప్పుడు చెప్పండి, ఇది క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 1408 × 100/44 సో 44 కొట్టేది దాంట్లో 44 3 చూడండి 4 3 12 4 3 12 13 ఇక్కడికి 132 అంటే 3 సార్లు 8 మిగిలింది 2 సార్లు. సో మొత్తం మీద 100% వాల్యూ ఎంత అంటే 3200. సో అంటే దీని అర్థం ఏంటంటే ఆ మొత్తం అమౌంట్ ఎంత అంటే 3200. అంటే ఈ మొత్తం అమౌంట్ ఎంత అంటే 3200. ఆ 3200 ఇది 2500, అప్పుడు ఇది ఎంత అవుతుంది? సో 3200 నుంచి 2550 తీసేయండి. 2550 2500 కాదు 2550 తీసేయండి. సో 2550 తీసేస్తే 650. So this is answer 650. What is the answer? 650 is the exact answer for question number 197. అక్కడ అర్థమైందా? ఇక్కడ చిన్న మిస్టేక్ పడింది. 0 5 5 + 0 5 అయింది, 6 వేసాం అందుకని. సో 2550. ఓకే, ఈ ఎక్కడైతే అమౌంట్ వచ్చిందో 2550 రూపాయల అమౌంట్ వచ్చిందో ఆ అమౌంట్కి కొంత అమౌంట్ని యాడ్ చేసి 2 ఇయర్స్కి 20% రేటుకి బ్యాంక్లో వేశారు. అప్పుడు 1408 రూపాయలు చక్రవడ్డీ వచ్చింది. అడిషనల్ వేసిన అమౌంట్ ఎంత? 2550కి అడిషనల్ అమౌంట్ ఎంత? అది ప్రశ్న. సో దీన్ని ఒక పర్సెంట్కి మార్చేయచ్చు. 2 ఇయర్స్ 20% అంటే 20 + 20 + 20 × 20/100 44%. 44% 1408కి ఈక్వల్, ఎందుకంటే అది రేట్. ఇది టైం 220 40% ఎస్ఐలో చెప్తాం, కానీ అట్ట కాకుండా ఇక్కడ ఏమైంది 44 అయింది అంటే సిఐలో టీఆర్ పర్సెంట్ దట్ ఈస్ ఈక్వలెన్స్ టు ఇంట్రెస్ట్. సో 44% = 1408 అయితే 100% కలిపి 3200 అంటే మొత్తం కలిపి 3200, అందులో 2550 ఉంది, మిగిలింది 650. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 198. మహేష్ స్టార్టెడ్ ఏ జాబ్ యాజ్ సేల్స్మ్యాన్ విత్ 1,60,000 annual income. If his salary increase every year by 15%, find how many years he did the job so that his salary becomes 2,79,481 per annum. సేల్స్మెన్ గా ఉద్యోగం ప్రారంభించిన మహేష్ వార్షిక ఆదాయం 60,000 అని రాసుకోండి. అక్కడ అతని జీతం ప్రతి సంవత్సరం 15% పెరిగితే అతను ఎన్ని సంవత్సరాలు ఉద్యోగం చేశాడో కనుక్కోండి. తద్వారా అతని జీతము 2,79,841 అవుతుంది. సరే చూసారా, ప్రతి ఇయర్ 15% పెరుగుతూ ఉంటుంది. ఏదో ఒక ఇయర్ దగ్గర ఆయన జీతం ఎంత తెలుసా? 2,79,841 రూపాయి అయింది. అది ఎన్ని ఇయర్స్కి? అది క్వశ్చన్. సో 15%కి ఫ్రాక్షన్ వాల్యూ 15/100 అంటే ఇది 3 5 15 25 100. ఎస్, సో ఇది 20 ప్రిన్సిపల్ 20 అయితే అమౌంట్ 23 అవుద్ది. సో మళ్ళీ ప్రిన్సిపల్ 20 అయితే 23 అవుద్ది. 2 ఇయర్స్ దగ్గర 20,000 400 అయింది. సో 20 చొప్పున చూడండి, 20,000 400 420 8,000 మళ్ళీ 20 చేయండి. సో 60,000 అని రాసుకోండి. అక్కడ 1,60,400 మళ్ళీ 20,400 1,60,000తో సరిపోయింది 4 సైకిల్స్ దగ్గర. సో 4 సైకిల్స్ దగ్గర 4 ఇయర్స్కి అక్కడ అమౌంట్ ఎంత అవుతుంది? ఇది మల్టిప్లై చేస్తే 2,79,841 అవుతుంది. సో ఇదంతా చేయక్కర్లేదు, ఒక సైడ్ చూసుకుని అర్థమైపోతుంది. ఇట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 198. 199 చూడండి. A bank give interest on deposit in such a way that 5% interest for first year, 6% for second year and 10% for third year. If the total deposit at the end of third year become rupees 12,243, then find the initial amount was. మొదటి సంవత్సరానికి 5%, రెండో సంవత్సరానికి 6%, మూడో సంవత్సరానికి 10% చొప్పున బ్యాంక్ డిపాజిట్ని పై వడ్డీని ఇస్తుంది. మూడో సంవత్సరం చివరిలో వచ్చిన డబ్బులు 12,243 అయితే అసలు ప్రారంభంలో ఎంత? ఇది ప్రశ్న. ఓకే, సో 5% అంటే 5/100, 6% అంటే 6/100, 10% అంటే 10/100. సో ఇది ఒక్కసారి ఇది 20 సార్లు, 3 2 6, 50 2 100, 1 10 10, 10 10 100. సో 20 అయితే 21 అవుద్ది, 50 అయితే 50 + 3 53 అవుతుంది ప్రిన్సిపల్ అమౌంట్. ఇది ప్రిన్సిపల్, ఇది అమౌంట్. 10 అయితే 11 అవుతుంది. సో 2 5 10, పక్కన 1 2 3 10,000. ఓకే, ప్రిన్సిపల్ 10,000 అయితే అమౌంట్ ఎంత అయిందంటే
21 ఇంటూ 53 ఇంటూ 11 మల్టిప్లై చేయండి 12,243. ఎస్. సో ప్రిన్సిపల్ 10,000 అయితే అమౌంట్ 12,243 అయింది. ఇదేమి ఇచ్చాడు, అది అమౌంట్ ఇచ్చేసాడు 12,243 ఇదే ఇచ్చాడు. అంటే ప్రిన్సిపల్ ఎంత అయింది స్టార్టింగ్ 10,000 అయి ఉంటుంది. సో ఆన్సర్ 10,000. ఓకే, దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 199. 199 is over. Next, an investor invested his saving in the stock market. The value of his investment increased by 12% and 9% in the first year and the second year respectively. If the value of his investments after 2 years becomes 97,664, then how much had he invested? ఒక పెట్టుబడిదారుడు తన పొదుపును స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాడు. అతని పెట్టుబడుల విలువ మొదటి సంవత్సరం మరియు రెండవ సంవత్సరంలో వరుసగా 12%, 9% పెరిగింది. 2 ఏళ్ల తర్వాత అతని పెట్టుబడి విలువలు 97,664 అయితే అతను ఎంత పెట్టుబడి పెట్టాడు? ఇది ప్రశ్న. ఓకే, సో ఒక పెట్టుబడిదారుడు ఏం చేస్తాడు, స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాడు. స్టాక్ మార్కెట్ ఏమంటే పెరుగుతూ ఉందంట, ఆయన పెట్టిన పెట్టుబడి వాల్యూస్ పెరుగుతూ ఉందంట. పెరిగి ఎంతకైందంటే 97,664 అయిందంట. ఫస్ట్ ఇయర్లో 12% పెరిగింది, సెకండ్ ఇయర్లో 9% పెరిగింది. సో ఈ రెండింటికి కలిపి ఒక ఎఫెక్టివ్ పర్సంటేజ్ కట్టచ్చు మనం. ఎట్లా, 12 + 9 + 12 × 9/100. ఎస్, 21 + 108/100 అంటే 21 + 2 సున్నాలు కాబట్టి పాయింట్ ఇక్కడ పెడతాం 1.08, 22.08% పెరిగింది మొత్తం మీద. సో అప్పుడు అది అమౌంట్ ఎంతగా మారింది అంటే, అమౌంట్ అంటే ఇది సిఐ, ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో ప్రిన్సిపల్ 100% ఉంటుంది. 100 సో అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. అవునా, ప్రిన్సిపల్ 100% ప్లస్ ఇంట్రెస్ట్ ఎంత 22.08 అంటే 122.08% అయింది అమౌంట్. అది ఎంతకు సమానము, 122.08% వాల్యూ 97,664 అయితే పెట్టుబడి ఎంత కూడా 100% ఎంత? ఇది ప్రశ్న. 12208 ఇంటూ 8 ఏంటి అప్రాక్సిమేట్గా 864, 2 16 1, 2 16 1 17, ఒక 8 1 9 సరిపోయింది కదా, 97,664 అంటే 8 టైమ్స్ సరిపోయింది. అంటే పాయింట్ ఉంది కాబట్టి 2 zeros, అంటే 8 పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ 2 zeros ఉంది, 2 పాయింట్స్ 2 digits ఉంది కాబట్టి 2 zeros అంటే 800 ఇంటూ 800 అయితే సరిపోతుంది. సో 100 × 800, 100 × 800, 8 పక్కన 4 సున్నాలు 80,000. వాట్ ఇస్ ద ఆన్సర్? 80,000. దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 200. క్వశ్చన్ నెంబర్ 201 చూడండి. 32,000 rupees invested in bank A by Deepak at compound interest at the rate of R% per annum and the total interest ended in 2 years is rupees 40,080. The same amount is invested at the simple interest at the rate of R plus 5% for 2 years in a bank B. Find the interest received by Deepak from bank B. Deepak 32,000 రూపాయల సంవత్సరానికి 9% వడ్డీ రేటు చొప్పున చక్రవడ్డీ ప్రకారం ఏ బ్యాంకులో పెట్టుబడి పెట్టగా 2 సంవత్సరాల్లో వచ్చిన మొత్తం వడ్డీ 14,080 రూపాయలు. అదేవిధంగా దీపక్ అంతే మొత్తాన్ని సంవత్సరానికి R plus 5% వడ్డీ రేటు చొప్పున బారు వడ్డీ ప్రకారం బి అనే బ్యాంకులో పెట్టుబడి పెట్టగా 2 సంవత్సరాల్లో వచ్చిన బారు వడ్డీ ఎస్ఐ ఎంత అన్నాడు. దిస్ ఇస్ ద దీపక్ ప్రాబ్లం. సో దీపక్ ఏం చేస్తాడంటే 32,000 రూపాయలని ఏం చేశాడు, ఇన్వెస్టెడ్ ఇన్ బ్యాంక్ ఏ, బ్యాంక్ ఏలో ఇన్వెస్ట్ చేస్తున్నాడు. అట్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్తో చేస్తున్నాడు. అట్ ద రేట్ ఆఫ్ R% per annumతో టోటల్ 2 ఇయర్స్కి టోటల్ ఇంట్రెస్ట్ ఈజ్ 14080. దిస్ ఈజ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ వాల్యూ. ఓకే, ద సేమ్ అమౌంట్ ఇక్కడ పి అనే అమౌంట్ పెట్టాడు అనుకుందాం. మళ్ళీ ఇక్కడ పి అనే అమౌంట్ని తీసుకొని అది బి అనే బ్యాంక్లో పెడుతున్నాడు. అంతే అమౌంట్, ఎందుకు పి కాదు 32,000 ఉంది కదా, పి 32,000. సో ఇక్కడ కూడా 32,000 పెడుతున్నాడు. ఎస్, ఇక్కడ R% పెడితే ఇక్కడ R plus 5% పెడుతున్నాడు. ఫర్ 2 ఇయర్సే పెడతాను. ఇక్కడ 2 ఇయర్స్, ఇక్కడ 2 ఇయర్సే. ఫైండ్ ద ఇంట్రెస్ట్ రిసీవ్డ్ బై దీపక్ ఫ్రమ్ బ్యాంక్ బి. ఈ బ్యాంక్ బిలో వచ్చే ఏ ఇంట్రెస్ట్ అంటే బారు వడ్డీ ఎస్ఐ ఎంత, ఎస్ఐతో పెడుతున్నాడు ఇది, అది ప్రశ్న. ఓకే, 32,000 రూపాయలని R% రేటుతో 2 ఇయర్స్కి బ్యాంక్ ఏలో కాంపౌండ్ ఇంట్రెస్ట్ పెట్టుబడి పెడితే 14,080 రూపాయలు వచ్చింది. అదే 32,000 రూపాయలని R plus 5% రేటుతో 2 ఇయర్స్కి పెడితే ఎంత సింపుల్ ఇంట్రెస్ట్ వస్తుంది, ఇది ప్రశ్న. ఇక్కడ మనం ఒక్క చిన్న లాజిక్తో ఆలోచిద్దాం నాన్న. ఎలా అంటే ఈ 14,080 అనేది ఈ 32,000లో ఎంత పర్సెంట్? అట్ మై పాయింట్, ఈ 14,080 అనేది 32,000లో ఎంత పర్సెంట్ అంటే 14,080 అనేది ఈ 32,000లో ఎంత పర్సెంట్ ఇంటూ 100. ఓకే, అప్పుడు ఇక్కడ 2 సున్నాలు, ఈ 2 సున్నాలు క్యాన్సిల్, ఈ 0 కూడా క్యాన్సిల్. 32 4 చూడండి, 2 4 8 3 4 10 128. సో 32
2 4 128, 128 పోతే 12 మిగులుతుంది, పక్కన 8 మళ్ళీ 128, 44. సో 44%. ఓకే, జాగ్రత్తగా ఆలోచించండి. 14,080 అనేది 32,000లో ఎంత పర్సెంట్? 44%. సిఐలో టూ సైకిల్స్లో 44 రావాలంటే ఆర్ ఎంత ఉంటుందో వస్తుంది. లాజిక్ ఆలోచించండి. సిఐలో అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్లో 44% రావాలి 2 years పీరియడ్కి సంబంధించి, అప్పుడు ఆర్ ఎంత అయితే వస్తుంది. సో ఆర్ని 20 అనుకోండి, 20 + 20 + 20 × 20/100, 20 + 20 40, ఇక్కడ 0 క్యాన్సల్, 44% వచ్చింది. ఎస్, ఎప్పుడు ఆర్ కనుక 20% అయితే ఎస్, కాబట్టి ఆర్ 20% నేను రాసేసుకోవచ్చు. అర్థమైంది నాన్న? ఎస్. ఇప్పుడు కాబట్టి చూడండి, 20% 2 yearsకి వేస్తే నీకు 44% అవుతుంది. లేదా 20%కి 2 years వేసుకొని 32,000 మీద కాంపౌండ్ ఇంట్రెస్ట్ కడితే 14,080 వస్తుంది. చెక్ చేసుకో కావండి. ఎస్. ఇప్పుడు ఇది 28, ఇది ఏమవుతుంది? 20 + 5 25%. ఎస్, 25% ఆఫ్ 2 అంటే 50% ఆన్ 32,000. అదే సింపుల్ ఇంట్రెస్ట్. అంటే 32,000లో 50% అంటే 16,000. సో వాట్ ఈస్ ఆన్సర్? 16,000. దట్ ఈస్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 201. మరొకసారి చూడండి, ఇక్కడ ఏమన్నాడంటే 32,000 మీద 6% 2 yearsకి 14,080 రూపాయలు కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చింది. నేను ఒక్కసారి బ్యాక్ ఎండ్ నుంచి ఆలోచించాను. ఈ 14,080 రూపాయలు అనేది 32,000లో ఎంత పర్సెంట్? 44%. ఆ 44% ఏ రేటుతో వస్తే 44కి ఈక్వల్ అవుతుంది. ఆర్ 20 వేసుకున్నాను అనుకోండి, అప్పుడు 44 వచ్చింది. ఆర్ 20 దగ్గర ఇట్ ఈస్ పాసిబుల్. సో ఆర్ + 5 ఇక్కడ ఇచ్చింది అంటే 25. మనం టీఆర్ పర్సెంట్ కడితే సరిపోద్దిగా. 25 × 2 అంటే 50%. 50% వాల్యూ ఎంత అంటే 32,000లో 16,000 అవుతుంది. ఎస్, దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 201.